సో మనము ఎన్ఎస్టీఆర్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్. మన దగ్గర ఎన్ఎస్టీఆర్లో సుమారుగా 80 పైనే టైగర్స్ ఉన్నాయి. సో టైగర్స్ అనేది ఎపెక్స్ ప్రెడేటర్ అంటారు. టైగర్స్ ఉంటే ఆ ఫారెస్ట్ అంతా కూడా, ఆ ఆవాసం అంతా కూడా ఎంతో బ్యాలెన్స్తో, డైవర్సిటీతో ఉన్నట్టు. సో అది ఒక ఇండికేటర్ అనమాట. మంచి ఆవరణ వ్యవస్థ, మంచి ఆహ్లాదకరమైనటువంటి హ్యాబిటెట్కి అదొక ఇండికేటరు. సో కాబట్టి ఎన్ఎస్టీఆర్లో ఉన్నటువంటి పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఎన్ఎస్టీఆర్లో మనం చూసుకుంటే ప్రే బేస్ ఆర్ ప్రే డెన్సిటీ అనేది కొంచెం మనకి అదర్ టైగర్స్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. సో ఈ ప్రే డెన్సిటీని మనం పెంచడానికి ఇప్పుడు మనము హెర్బివోర్ ఎన్క్లోజర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఈ హెర్బివోర్ ఎన్క్లోజర్స్లోకి మనము స్పాటెడ్ డీర్స్ కానీ, సాంబార్స్ కానీ తెచ్చి ఇక్కడ బ్రీడ్ చేసి వాటిని మనము ఫారెస్ట్లకు విడుదల చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మనము ఇప్పుడు మన మార్కాపూర్ డివిజన్లో ఆల్రెడీ 4 ఎన్క్లోజర్స్ నిర్మించడం జరిగింది. ఒకటి తుమ్మలబైలు దగ్గర ఉన్నటువంటి తెట్టెగుండంలో, తర్వాత రెండవది ఆరపెంట నెక్కంటి రేంజ్లో ఉంది. అదేవిధంగా గంగారంపెంట నెక్కంటి రేంజ్లో ఉంది. తర్వాత పెద్దపెంట కొరకూరు రేంజ్లో ఉంది. తర్వాత పచ్చర్ల దగ్గర ఇలా 5 ఎన్క్లోజర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 4 దఫాలుగా మనము స్పాటెడ్ డియర్స్, సాంబార్ డియర్స్ కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనం తీసుకొచ్చి ఈ హెర్బివోర్ ఎన్క్లోజర్స్లో విడుదల చేసి వాటిని సెమీ వైల్డ్ నుంచి వైల్డ్గా వాటిని మనము మార్చడం జరుగుతూ ఉంది. సో దాని తర్వాత మేము ఒక 25 స్పాటెడ్ డియర్స్ను వైల్డ్లో ఆ ఎన్క్లోజర్స్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇవి తుమ్మలబైలు ప్రాంతంలో చాలా చక్కగా సంచరించి అడవిలో అవి తిరుగుతూ ఉన్నాయి. సో ఆ విధంగా మనము ఇక్కడ ఎన్ఎస్టీఆర్లో హెర్బివోర్ పాపులేషన్ని పెంచి తద్వారా టైగర్ నంబర్ని కూడా ఇంకా మంచిగా ఇంక్రీజ్ చేస్తాము. అదేవిధంగా ఈ ఎకో టూరిజంలో వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా ఈ సాంబార్స్ కానీ, టైగర్స్ కానీ, స్పాటెడ్ డీర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కనిపించే అవకాశం మెండుగా ఉంటుంది ఇంకా. సో తద్వారా ప్రయాణికులు కానీ, యాత్రికులు కానీ, టూరిస్టులు కానీ చాలా మంచిగా ఫీల్ అవుతారు. అదేవిధంగా వారికి విజ్ఞానము, వినోదం రెండు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా మనము టైగర్ ఎన్క్లోజర్ కూడా ఒకటి మనం పెద్దపెంట కొరకూరు రేంజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎనీ ఆర్ఫండ్ టైగర్ కానీ, లేకపోతే ఇంజర్డ్ టైగర్స్ కానీ, సో ఆ ఎన్క్లోజర్స్లో పెట్టి వాటిని వైల్డ్గా మార్చి వాటికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వైల్డ్లో విడుదల చేయడం జరుగుతుంది. సో ఇలాగా మనము హెర్బివోర్ ఎన్క్లోజర్స్, టైగర్ ఎన్క్లోజర్స్ ఇవన్నీ కూడా నిర్మించి మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి పూర్తిగా మనము ముందడుగు వేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.